పచ్చి కొబ్బరితోటి ఎన్నో రకాల స్వీట్స్ చేసుకుంటే ఆ కొబ్బరిని కనుక లైట్గా కుక్ చేసుకొని దాన్ని ఈ బ్రెడ్ బన్లో పెట్టుకొని స్టీమ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి. చాలా మధురంగా, తల్లి ప్రేమ ఎంత మధురంగా ఉంటుందో ఈ బన్స్ కూడా అంతే మధురంగా ఉంటాయి. మరి ఇది చేయడానికి ముందు పచ్చి కొబ్బరి తురుము తీసుకోండి. ఈ పచ్చి కొబ్బరి తురుముని మనం ఎన్నో రకాల హల్వాలు, స్వీట్లలో అన్నిట్లో వేస్తూ ఉంటాం కదా. అయితే ఇది వేసేటప్పుడు కొంచెం నెయ్యి వేసి కొంచెం సేపు వేయించుకొని బెల్లం వేసి కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ పచ్చి కొబ్బరి మిశ్రమాన్ని తయారు చేయడానికి కొంచెం నెయ్యి మనం ఒక బౌల్లో తీసుకొని దీనికి ఆ ఫ్లేవర్స్, ఆ పావ్ బన్ ఫ్లేవర్స్ బ్రహ్మాండంగా ఉండడం కోసం కొంచెం సోఫ్, ఈ సోఫ్ స్వీట్ స్పైస్. సో ముందు ఈ సోఫ్ని కొంచెం ఈ నేతిలో మనం లైట్గా వేయించుకుంటూ ఇందులో మన కొబ్బరి తురుము, సో ఈ కొబ్బరి తురుము వేసుకొని దీన్ని కూడా లైట్గా వేయించుకొని అప్పుడు బెల్లం వేసుకుంటే మనకి మంచి ఫ్లేవర్ ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఫస్ట్ కొబ్బరి తురుముని కొంచెం సేపు లైట్గా వేయించుకుందాం. ఒక 3-4 నిమిషాలు వేగిన తర్వాతే మనం ఇందులో బెల్లం వేసుకుందాం. అయితే బెల్లంలో సహజంగానే కొంచెం ఉప్పు ఉంటుంది. ఒకవేళ మీ బెల్లంలో కొంచెం ఉప్పు లేకపోతే కనుక లైట్గా చిటికెడు స్వీట్ని మంచిగా ఆ రుచి పెంచుతుంది. కొంచెం ఉప్పు, చిటికెడంత ఉప్పు వేసుకోండి. తర్వాత ఇలా దీన్ని కొంచెం సేపు వేగిన తర్వాత దీంట్లో బెల్లం వేసుకొని కుక్ చేద్దాం. ఇలా కొబ్బరి చూడండి చక్కగా స్టీమ్ అయినట్టు అవుతుంది. ఇందులో బెల్లంలో కూడా ఎన్నో రకాలు, తాటి బెల్లం, రకరకాల బెల్లం దొరుకుతుంది. మనకి ఏ బెల్లం కావాలంటే ఆ బెల్లం వేసుకోండి. దీన్ని కొంచెం సేపు కుక్ చేసుకుందాం. కొబ్బరిలో ఉన్న తేమ వచ్చి ఆ బెల్లాన్ని కొంచెం కరగదీస్తుంది. మంట తగ్గించేసుకోండి. ఇప్పుడు మనం పావు అంటే బ్రెడ్కి పిండి తయారు చేద్దాం. అయితే ముందే నేను కలిపి పెట్టేసుకున్నాను. మనం ఈస్ట్ వేసి తయారు చేసుకునే ఈ మిశ్రమాన్ని, బ్రెడ్ చూడండి మనం కలుపుకున్న తర్వాత 1 గంట తర్వాత ఇలా ఉబ్బుతుంది. ఇలా ఉబ్బిన తర్వాతే దీన్ని మనం వాడుకుంటాం. కాబట్టి పిండి కలుపుకునేటప్పుడు మనం బౌల్లో మైదా పిండి, అలాగే ఈస్ట్, కొంచెం పంచదార, మీరు కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో మనం కలుపుకుంటే చాలా బాగుంటుంది. మనకి బ్రెడ్ పర్ఫెక్ట్గా తయారవుతుంది. బెల్లంతో పాటు ఈ కొబ్బరి మిశ్రమాన్ని ఈ విధంగా కుక్ చేసుకున్నాం. దీన్ని స్లో మంటలో అలా కుక్ చేసేసుకుందాం. ఇప్పుడు మన ఈ ఈస్ట్ అలాగే గోరువెచ్చటి నీళ్ళు చూడండి, గోరువెచ్చటి నీళ్ళు, దీంట్లో పంచదార. అయితే మనకి బ్రెడ్ ఎలా తయారవుతుంది? బ్రెడ్లో చిన్న చిన్న చిల్లులు ఎలా వస్తాయి? మైదా పిండిలో గ్లూటిన్ అని ప్రోటీన్ ఉంటుంది. దాన్ని మనము మంచిగా బాగా మర్దన చేసినప్పుడు అది సాగుతుంది. దాని లోపల ఈ ఈస్ట్, పంచదార మనం గోరువెచ్చని నీళ్ళలో కలిపిన తర్వాత అది రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయ్యి దాంట్లో నుంచి కార్బన్ డయాక్సైడ్, గాలి వస్తుంది. ఆ గాలి అనేది బయటికి పోకుండా ఆ మైదా పిండి గట్టిగా దాన్ని లోపల ట్రాప్ చేస్తుంది. అవే మనం బేక్ చేసిన తర్వాత కానీ, స్టీమ్ చేసిన తర్వాత కానీ మనకి ఆ బన్లో చిన్న చిన్న హోల్స్ కనిపిస్తాయి. అవన్నీ ఏంటంటే దాని లోపల ఇరుక్కుపోయిన గాలి. సో ఆ గాలి అనేది ఈ పంచదార, ఈస్ట్ మనం కలిపేసుకున్న తర్వాత మనకు వస్తుంది. అయితే మరీ ఎక్కువ నీళ్లు వేయకండి, ఆ పిండికి సరిపడా మనం వేసుకోండి. దీంట్లో ఈ ఈస్ట్ ఇది కలిసి సరిగ్గా కలిసిన తర్వాత కొంచెం అంత ఉప్పు వేసుకోండి. తర్వాత మైదా పిండి ఇందులో వేసేసి మనం పిండిని సాఫ్ట్ పిండిలా కలుపుకొని దాన్ని మర్దన బాగా చేసిన తర్వాత మీకు 1 గంట దాన్ని రెస్ట్ ఇస్తే మీకు చక్కగా ఈ విధంగా ఉబ్బుతుంది. తర్వాత దీంతో మనం బన్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇలా పిండి మనకి సాఫ్ట్గా ఇలా మర్దన చేసేసి మనం ఎంత చక్కగా కలుపుకున్నాం. అయితే దీన్ని ఆ పిండిని ఇలా కలిపినప్పుడు స్లోగా దాన్ని బీట్ చేస్తాం. బీట్ చేసినప్పుడు అందులో ఉన్న తేమని ఈ పిండి పీల్చుకొని మీకు పర్ఫెక్ట్గా ఆ డో తయారవుతుంది. ఇలా తయారు చేసిన పిండితోటి మనం రకరకాలు, ఇప్పుడు నాన్ తయారు చేయాలన్నా ఇలాగే తయారు చేయొచ్చు. మీరు మామూలుగా మార్కెట్లో తెచ్చే బ్రెడ్స్ కూడా ఇలాగే తయారు చేస్తారు. పావు బన్స్ ఏవైతే స్టీమ్ చేస్తామో దానికి కూడా పిండి ఇలాగే తయారు చేస్తారు. గంట ముందు కనుక ఈ మిశ్రమాన్ని మీరు తయారు చేసి పెట్టుకుంటే ఈ స్టీమ్ బన్స్లలో కూడా వాడుకోవచ్చు. సాధారణంగా ఇంట్లో ఎప్పుడైనా బ్రెడ్ తయారు చేసుకున్నప్పుడు కొంచెం పిండి అట్టు పెట్టుకొని ఇలా స్టీమ్ బన్స్ కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. పిండి కలిపేసి మనం పెట్టుకున్న తర్వాత దానిపైన క్లాత్ కానీ ఇలా క్లీన్ ర్యాప్ కానీ
వేసి పెట్టుకుంటే మనకి పైనుంచి డ్రై అవ్వకుండా ఉంటుంది. మన కొబ్బరి మిశ్రమం స్లోగా కుక్ అవుతూ నిజంగా ఇంకేం అక్కర్లేదు. ఇది అనుకోండి ఇదే తినేయాలనిపిస్తుంది. కానీ యాలకులు వేయాలని చెప్పాను కదా, యాలకులు ఇందులో రోట్లో వేసుకొని దంచి ఆ పొడిని దీనిపైన వేయండి. మన ఈ కొబ్బరి మిశ్రమానికి భలే సూపర్ టేస్ట్ వచ్చేస్తుంది. స్టవ్ కట్టేసాను. స్టవ్ కట్టేసి దీన్ని ఈ విధంగా కలిపేసుకొని ఈ కొబ్బరి మిశ్రమాన్ని మనము కొంచెం నెయ్యిలో సోంపు వేసి కుక్ చేసుకున్నాము. తర్వాత ఈ బెల్లంతో పాటు కుక్ చేసిన ఈ మిశ్రమంలో దీన్ని లైట్గా చల్లార్చుకుందాం. కూల్ అయిన తర్వాత దీన్ని మనం పావు బన్లో పెట్టి స్టీమ్ చేసుకుందాం. స్టీమ్ బంద్ చేసుకోవాలి అంటే స్టీమర్ కావాలి కదా, ఆ స్టీమర్ కూడా చాలా ఈజీగా నేను తయారు చేసేసుకున్నాను. ఒక పెద్ద మూకుళ్ళ తీసుకొని దాని లోపల చూడండి నీళ్లు పోసేసి ఒక గ్రిల్ లాగా పెట్టుకొని దీనిపైన అయితే ఇందులో గుర్తుంచుకోండి, మనం బన్స్ మరీ పెద్దగా చేయలేము, ఎందుకంటే పైదాకా అంటుకుంటుంది. కొంచెం మీడియం సైజ్ చిన్న సైజ్ బన్స్ చేసుకొని దీంట్లో స్టీమ్ చేసుకుందాం. సో ఇది కొంచెం చల్లారిన వెంటనే ఆ పావు బన్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. కొబ్బరి మిశ్రమం రెడీ, మన స్టీమర్ కూడా రెడీ అవుతుంది. ఇప్పుడు మన పిండి, ఈ పిండి మనం చిన్న చిన్న ముద్దలుగా తీసుకుందాం. చూడండి ఇలా ఇంతే సైజ్ మనం తీసుకొని, ఎంత సైజ్ ఇది తీసుకున్నామో మన స్టఫింగ్ కూడా అంతే సైజ్ తీసుకొని మనం చేయాలి. ఇది లైట్గా ఉబ్బుతాయి. ఎన్ని బన్స్ కావాలంటే అన్ని బన్స్ ఇలా చిన్న చిన్నగా తీసుకొని పెట్టేసుకోండి. తర్వాత దాంట్లో స్టఫింగ్ ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను. ఒక్కొక్క ఉండ తీసుకోండి. దీన్ని మనము చపాతీలా ఇలా చేసి మనకి ఈ కొబ్బరి మిఠాయి మిశ్రమంలా ఎలా ఉందో దీని లోపల స్టఫింగ్ చేసేసుకోండి. ఈ పిండి ఏదైతే ఉందో జాగ్రత్తగా దీన్ని లోపలికి వేసేసి స్టఫ్ చేసి చూడండి ఎంత సింపుల్. తర్వాత దాన్ని మళ్ళీ ఇలా ఉండలా చేసేసి పెట్టేసుకుందాం. దీన్ని కూడా మీరు కొంచెం సేపు రెస్ట్ ఇస్తే చాలా బాగుంటుంది. అంటే స్టీమర్ రెడీ అయ్యే లోపల మనం ఈ ఉండలన్నీ ఇలా స్టఫింగ్ చేసేసుకోండి. స్టఫింగ్ చేసుకొని తర్వాత దాన్ని 20 నిమిషాల పాటు దాన్ని అలాగే ఉంచి తర్వాత మనం స్టీమ్ చేసుకుంటే మీ బన్స్ చాలా లైట్గా పర్ఫెక్ట్గా వస్తాయి. సో చూడండి మరొకసారి చూపిస్తాను. ఇలా మిశ్రమం తీసుకోండి, ఇలా లోపల స్టఫింగ్ చేయండి. జాగ్రత్తగా ఈ కొనలు ఏవైతే ఉంటాయో దాన్ని దగ్గరికి తీసుకొచ్చి ఇలా ఉండలా చుట్టండి. తర్వాత ఇలా ప్లేట్లో పెట్టేసుకోండి. అంతే సింపుల్, ఎంతో ఈజీగా మనం రెడీ చేసుకున్నాం. మిగతాయి కూడా ఇలాగే స్టఫింగ్ చేసి తర్వాత స్టీమ్ ఎలా చేయాలో చూపిస్తాం. ఈ విధంగా బన్స్ని పెట్టేయండి. ఇలా అరిటాకుకి కొంచెం నూనె రుద్దాను అంటుకోకుండా. తర్వాత వీటిని ఈ విధంగా కొంచెం డిస్టెన్స్ పెట్టండి. లైట్గా ఉబ్బితే అంటుకోకుండా ఉంటాయి. అంటుకున్నా బాగుంటాయి. అసలు బన్లని కిస్సింగ్ బన్స్ అంటారు. అంటే ఒక్కొక్కటి వెళ్ళి ఒక్కోదాన్ని ముద్దు పెట్టినట్టే ఉంటాయి అవి. ఇట్లా మూత పెట్టేసి స్లోగా స్టీమ్ చేయండి. 10 నిమిషాలు మీరు స్టీమ్ చేసుకుంటే ఇడ్లీ ఎంత టైం పడుతుంది అంత టైంలో మనం స్టీమ్ అయి లోపల ఆ కొబ్బరి స్వీట్నెస్ ఏదైతే ఉందో అది కూడా ఈ బన్ కొంచెం పీల్చుకుంటుంది. చాలా టేస్టీగా ఉంటాయి. బ్రేక్ఫాస్ట్లో ఎంతో ఇష్టంగా తింటారు. నేను కలకత్తా వెళ్ళినప్పుడు ముఖ్యంగా చైనీస్ స్ట్రీట్కి వెళ్ళి అక్కడ స్వీట్ బన్స్, సేవరీ బన్స్ అంటే కీమా అవి కూడా పెట్టి చేస్తారు. మదర్స్ డేకి మీకు నచ్చిన రెసిపీలు మీ మదర్స్ చేసి పెట్టండి. కానీ ఈ స్టీమ్ బన్స్ చేశారనుకోండి, అందులో ఆ కొబ్బరి ఆ తీపి భలే భలే మజాగా ఉంటుంది. సో ఒక 10 నిమిషాల తర్వాత వీటిని ఎంజాయ్ చేద్దాం. 10 నిమిషాలు చక్కగా స్టీమ్ అయిపోయాయి. తర్వాత ఆహా చూడండి ఈ బన్లు కూడా సైజ్ ఆల్మోస్ట్ డబల్ సైజ్ అయిపోయాయి. ఈ విధంగా పర్ఫెక్ట్. ఇది కిస్సింగ్ బన్స్. వెరీ గుడ్. పర్ఫెక్ట్. మదర్స్ డే స్పెషల్కి మీకోసం ఈ స్టీమ్ బన్స్ తయారు చేశాను. స్వీట్ కోకోనట్ బావ్ బన్స్. దీన్ని తయారు చేయడానికి ముందుగా ఒక ప్యాన్లో నెయ్యి,
అలాగే సోఫు, పచ్చి కొబ్బరి తురుము వేసి స్లోగా కుక్ చేసుకోండి. చిటికెడంతా ఉప్పు కూడా వేసి సాఫ్ట్ గా జ్యూసీగా కుక్ అయిన తర్వాత బెల్లం వేసి అలాగే దాంట్లో యాలకుల పొడి వేసి కుక్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బౌల్లో కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో ఈస్ట్, కొంచెం పంచదార, కొంచెం ఉప్పు వేసి ఆ మిశ్రమాన్ని కలుపుకున్న తర్వాత మైదా పిండి కూడా వేసి దాన్ని చూపించిన విధంగా సాఫ్ట్ డో తయారు చేసుకోవాలి. 1 గంట పాటు రెస్ట్ ఇచ్చిన తర్వాత ఈ పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని చూపించిన విధంగా మనం స్టఫింగ్ చేసుకొని దాన్ని మరికొంచెం సేపు రెస్ట్ ఇచ్చి స్టీమర్ లో స్టీమ్ చేసుకోవాలి. 10 నుంచి 15 నిమిషాలు స్టీమ్ చేసుకున్న కోకోనట్ స్వీట్ బావ్ బన్స్ ని మీరు వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎంజాయ్ చేయొచ్చు.